ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన మీద మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని, జగన్మోహన్ రెడ్డి విమర్శలకి ధీటుగా మీరు కూడా కౌంటర్ ఇవ్వాలని, రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారితోనే కలిసి నడవడం మంచిది అంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీలకి ప్రధాని మోదీ హితబోధ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి విమర్శలకి ధీటుగా మీరు కూడా కౌంటర్ ఇవ్వాలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన బాగుందని మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని, రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారితో కలిసి నడవడమే మంచి పరిణామం అంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ప్రధాని మోదీ గారు సూచించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇంతకాలం మీరు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన తర్వాత తెలుగుదేశం వీళ్ళే దాని మీద కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏది వాళ్ళు వైరల్ చేసినా కూడా వీళ్ళిద్దరే స్పందిస్తున్నారు తప్ప బీజేపీ స్పందించట్లేదు అనేది ఒక మాట ఉంది. అయితే నిన్న దానికి తెరదించారా మోదీ గారు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. నిన్న ఆయన వారి ఇంట్లో ఒక విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలకిను, తర్వాత అండమాన్ నికోబార్ వాళ్ళకిను, తర్వాత జనసేన వాళ్ళు కూడా ఎంపీలు కొంతమంది పాల్గొన్నారని తెలుస్తుంది. ఆ విందులో పాల్గొన్నప్పుడు ఆయన అందరితోటి మామూలుగా చక్కగా మాట్లాడారు. వాళ్ళు టేబుల్స్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత ప్రత్యేకంగా వీళ్ళతో మాట్లాడారు. వీళ్ళకి దిశానిర్దేశం చేశారు బీజేపీ ఎంపీలకి, ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తుంది. ఆయన తెలంగాణ విషయంలో, తెలంగాణ ఎంపీల వైఖరి విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. అంటే వాళ్ళ పనితీరు బాగోలేదు, మీకంటా ఓవైసీ బాగా చేస్తున్నారు, మీరు ఎందుకు ఒక సోషల్ మీడియా టీం పెట్టుకుని మీరు ఎందుకు కౌంటర్లు ఇవ్వలేరు, ఎందుకు మీరు యాక్టివ్గా పనిచేయట్లేదు, మీరు యాక్టివ్ అవ్వండి, ప్రతిదానికి స్పందించండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ అసలు మీకు బండి సంజయ్ కావచ్చు, లేదంటే గతంలో అరవింద్ కావచ్చు, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇటీవలి కాలంలో బీజేపీ గొంతుకు మోగబోయిందా అన్నట్టుగా అందరూ అనుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో చాలా తొందరగానే మోదీ గారు దీన్ని గుర్తించి వాళ్ళకి చెప్పారా అనేది అందరూ అనుకుంటున్నమాట. ఇది మంచి పరిణామం అని. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎంపీలు ఎప్పుడు కూడా నోరు తెరవట్లే. కానీ అలాగని వాళ్ళు తెలుగుదేశం కూటమికి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, అది వేరు. కానీ అంశాల వారీగా ఏదైనా జరిగినప్పుడు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విమర్శలకి ధీటుగా వీరు కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని మోదీ గారు భావించారా? అందుకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విమర్శలకి మీరు ధీటుగా కౌంటర్ ఇచ్చి తీరాలని అంటూ వారికి సూచించారా? అదే జరిగింది. ఎందుకంటే ఇంతకాలం ఇప్పుడు అందరిలో కూడా ఒక చిన్న సందేహం ఉంది కదండి, ఏంటి ఇంకా మోదీ గారు ఆశీస్సులు జగన్కు ఉన్నాయా, అందుకే అసలు బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదా అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న మాట మనకి తరచుగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో నిన్న మోదీ గారి ప్రస్తావన తీసుకురావటం, మీరు స్పందించండి, మీరు వైసీపీ వాళ్ళకి ధీటుగా మీరు సమాధానం చెప్పండి, వాళ్ళ విమర్శలకు ధీటుగా మీరు కూడా ప్రతి విమర్శ చేయండి, సోషల్ మీడియాలో వాళ్ళు ఇస్తున్న దానికి మీరు కౌంటర్ ఇవ్వండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని సైడ్ చేసినట్ట మెయిన్ అది మనకి. అంటే ఇవాళ వైసీపీ ఏదైతే ఎదుర్కొంటుందో మీరు కనుక గమనించారంటే, గత 2 రోజులుగా వైసీపీకి ఒక ఏమనాలి నైట్ మేరే. ఎందుకంటే ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా కోర్టులన్నీ కూడా వాళ్ళకి ప్రతికూలంగానే ఉన్నాయి, తీర్పులన్నీ కూడా. అంటే వాళ్ళు ఊహించలే ఇంత ఫటాఫట్ జరుగుతాయని. కానీ ప్రతిదీ కూడా చాలా తొందరగా జరుగుతోంది, చాలా ఖచ్చితంగా కరెక్ట్గా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో నిన్న మోదీ గారు మాట్లాడిన మాటలు మరింత బలం చేకూరుస్తున్నాయి. అంటే కూటమి బంధానికి ఎటువంటి ఢోకా లేదు అనేది. తర్వాత ఆయన అన్నారు, మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా బాగుంది, తెలుగుదేశం మనతో చాలా సఖ్యతగా ఉంటుంది, తర్వాత చాలా వాళ్ళకి కూటమి పార్టీ పాలన మీద మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన మీద చాలా మంచి మాటలు వినిపిస్తున్నాయి. అందరూ కూడా అంటే చాలా పెట్టుబడులు వస్తున్నాయి, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు, ఇది చాలా మంచి పరిణామం, మనకు కూడా మంచిదే. అంటే మనం వాళ్ళతో కలవటం వల్ల మనకి లాభమే చేకూరింది అనే మాట వారి నోటి నుంచి వచ్చింది. అది ఇప్పుడు తెలుగుదేశం వారితో ఉండడం కాదు, బీజేపీ తెలుగుదేశంతో ఉండడం వల్ల మంచి లాభం వచ్చింది, అంటే మంచే జరిగింది అనేది
వారు చెప్పిన మాట. సో దీనికి బలం చేకూరుస్తూ మీరు వైసీపీకి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి, ప్రతి అంశం మీద వాళ్ళని మీరు విమర్శించాలి. అంటే వాళ్ళు ప్రతిదానికి రెచ్చిపోతున్నారు కదా. అంటే ఇప్పటి వరకు నిజంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోదీ అండదండలు ఉన్నాయి. వారిద్దరిది అసలు రాజకీయ పరమైనటువంటి బంధం కాదు, వారిద్దరిది వ్యక్తిగత బంధం, అది ఇదని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి కదా. ఇప్పుడు మరి ఖచ్చితంగా ప్రధాని మోదీ గారు మీరు జగన్మోహన్ రెడ్డి విమర్శలకి ధీటుగా కౌంటర్ ఇవ్వాలి అంటూ ఆయన కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి వారిద్దరి మధ్య సఖ్యత లేదని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇంకా సఖ్యత కాదు, వాళ్ళిద్దరికీ ఇంకా పూర్తిగా బంధం చెడిపోయిందని అనుకోవచ్చు. మీరు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా ఉండేది అనేది. తర్వాత హోంమంత్రి కూడా అమిత్ షా కూడా అతని మీద కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఉంటారు జగన్మోహన్ రెడ్డి విషయంలో అని ఉండేది. కానీ నిన్నటితో అది పటాపంచలైందా? ఇప్పుడు మనకి ఎప్పుడు ఇది క్లారిటీ వస్తుందంటే, ఇప్పుడు ప్రతి అంశం మీద ఎప్పుడైతే బీజేపీ ఎంపీలు నోరు తెరుస్తారో అప్పుడు మనం అనుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారా ఎంపీల్లో అనేది తెలుస్తుంది మనకి. సో ఒక నెల కాలం కనుక మనం పెట్టుకున్నామంటే ఒక టెస్టింగ్ పీరియడ్ లాగా బీజేపీకి మనకి ఫీడ్బ్యాక్ కరెక్ట్గా వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి ఓకే వీళ్ళు పూర్తిగా వైసీపీని దూరం చేసుకున్నారు, వైసీపీతో లేరు వీళ్ళు, ఖచ్చితంగా కూటమితో వీళ్ళు సఖ్యతతో ఉన్నారు అనేది మనకు ఒక సంకేతం వస్తుంది. కాబట్టి ఎంతైనా ఒక నెల చూడాలండి. అయితే నిన్న మోదీ గారు చెప్పడం అనేది చాలా మంచి పరిణామం, ఎందుకంటే చాలా అవసరం కూడా. ఇంతకాలం అందరిలోనూ ఒక డౌట్ ఉంది, ఏంటి వీళ్ళెవరు నోరు విప్పరు, వీళ్ళు బీజేపీ మాతో ఉంది అంటారు కానీ బీజేపీ ఒక్కదానికి కూడా స్పందించట్లేదు, ఒక్కదానికి కూడా వాళ్ళని ఇది తప్పు అని వైసీపీని చెప్పట్లేదు అనేది చాలామందిలో ఉంది, అది ప్రజల్లో కూడా అది ఉంది. సో దానికి ఒక తెర పడింది, అది మనం సంతోషించాలి. తెలంగాణలో మాత్రం ఆయన అసలు చాలా అసంతృప్తిగా ఉన్నారు బీజేపీ వాళ్ళ మీద. అంటే తెలంగాణ ఎంపీలతో ఆయన పెదవిరుపుగా మాట్లాడినట్లుగా రకరకాల వార్తలు చూసాం మనం. దాంతోపాటుగా అసలు ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో నారా చంద్రబాబు గారితో కలిసి నడవడమే మనకి మంచి పరిణామం అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలకి మోదీ గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే నేను అనేది, అదే చాలా సానుకూలంగా నారా చంద్రబాబు నాయుడు గారి అంటే నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తోంది, చాలా సత్ఫలితాలు వస్తున్నాయి, అన్నీ కూడా చాలా చక్కగా అమలవుతున్నాయి. సంక్షేమాలు కావచ్చు, లేదు రావాల్సిన పెట్టుబడులు వస్తున్నాయి. సో మనం వాళ్ళతో ఉండడం అనేది చాలా శుభసూచకం అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ముందు కాలంలో కూడా మనం వాళ్ళతో కలిసి నడుద్దాము అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పారు. కాబట్టి 2029లో కూడా వీళ్ళు కలిసి ఎన్నికల్లో ముందడుగు వేస్తారని మనకి అర్థమైంది. ఓకే అండి, థ్యాంక్ యూ.